జ్వరం వచ్చింది. అది మరుసటి రోజు ఇంకొంచెం పెరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కొన్ని సిరప్లు ఇచ్చారు. అవి వాడుతున్న క్రమంలోనే పెద్ద కుమారుడు కూడా జ్వరం. ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇద్దరికి బ్లడ్ టెస్టులు చేయించాను, జ్వరానికి సంబంధించి ఏమేమి టెస్టులు ఉంటాయి ఎన్ని రాశారు డాక్టర్ గారు, అన్నీ చేయించారు. జ్వరం తగ్గుతుంది వస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళు తిప్పుతూ ఉండగా మరి ఏమైందో ఏంటో నాకు కూడా 15వ తారీఖు జ్వరం వచ్చింది. సరే నిర్లక్ష్యం చేయకూడదు, ట్యాబ్లెట్లు వేసుకోకూడదు. మెడికల్ షాప్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటూ బాగుంటుంది. ఆయన ప్రిఫర్ చేసినవి అయితే బాగా చేస్తాయి అని చెప్పి 15వ తారీఖు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు చూసి 3 రోజులు మెడిసిన్ ఇచ్చారు, ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఈ వాడమా చూద్దాం. 18వ తారీఖు వరకు వేసుకున్న తర్వాత నాకు ఎందుకు ఫీవర్ కొంచెం తగ్గినట్టు అనిపించలేదు. 19వ తారీఖు పొద్దున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఫీవర్ తగ్గినట్లేదండి, బాడీ కూడా పెయిన్స్ ఉన్నాయని అడిగితే ఆయన బ్లడ్ టెస్ట్ ఏది రాశాడు. ఆ టెస్ట్లన్నీ చేయించుకుని డాక్టర్ గారికి ఇస్తే డాక్టర్ గారు అన్నారు, నీకు కొంచెం లైట్గా టైఫాయిడ్ ఎఫెక్ట్ ఉందమ్మా, ముందుగా కూడా ఏం లేదు, లైట్గా ఒకటే స్టార్ట్ అవుతుంది, కొంచెం లైట్గా కోర్స్ వాడదాము, అది వాడితే తగ్గిపోతున్నారు. ఒక 5 రోజులు రాశారు. చేతికి క్యాలెండర్ పెట్టారు. క్యాలెండర్ పెట్టి ఈ పొద్దున సాయంత్రం కూడా ఇంజక్షన్ చేశారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు. నేను 5 రోజులు వాడాను. 5 రోజులు వాడిన తర్వాత 6వ రోజుకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉందమ్మా ఏంటని అడిగితే పర్వాలేదండి నాకు బాగానే ఉందని చెప్పారు. అని చెప్పి చేతుకొని క్యానాలు తీసేశారు. ఇంకో 2-3 రోజులు మందులు ఇస్తానమ్మా, ఈ మందులు వాడు సరిపోతున్నారు. ఆ మందులు కూడా వేసుకున్నా బాగానే ఉంది. అప్పటి వరకు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మందులై తెచ్చుకున్నాను. కొన్ని బ్రదర్స్ అందరూ సహకరించారు. బాగానే ఉంది కదా అని చెప్పి రెగ్యులర్గా నా వృత్తిగా నేను వెళ్దామని చెప్పి షాప్ దగ్గరికి ఒక 4 రోజులు 3 రోజులు కంటిన్యూగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంటే కొంచెం తలస్నానం చేయడం కానీ, చిన్న పనులు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ 28వ తారీఖు 29వ తారీఖు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఇంతకుముందు డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాం కదా, ఆయన సరిగ్గా చూసాడో లేదో వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి మా అన్నయ్య వాళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన కూడా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి ఫస్ట్ రోజు కదండి, ఫస్ట్ టెస్ట్లో ఏం తెలియదు, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఫీవర్గా ఉందంటారు కదా అని చెప్పి ఆయన కూడా చేతికి క్యాన్ పెట్టి సెలైన్ పెట్టి కొంచెం ట్యాబ్లెట్లు ఇచ్చి బాగా ఫీవర్ వస్తే రండి అని చెప్పి పంపిస్తాడు. ఆ మరుసటి రోజు నేను అసలు తట్టుకోలేకపోయాను. పొద్దున్నే డాక్టర్ గారు 9ంటికి వస్తారు, 9ంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ నాకు 6:30-7ంటికి విపరీతమైన ఫీవర్ వచ్చింది. నేను మంచం మీద పడుకుంటే ఎండలో నా బెడ్షీట్ ఇవన్నీ కూడా కాలిపోతుంది. నాకు తెలియకుండా కూడా నా కళ్ళలోంచి ఇవన్నీ కూడా వాటర్ వచ్చేది. అంత హై ఫీవర్ వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే సార్ బాగా ఫీవర్గా ఉందండి అని చెప్పి దగ్గర 103, 104 ఉంది ఫీవర్. ఇంత హై ఫీవర్ ఉంది కదా అని చెప్పి ఆయన అప్పుడు పారాసెటమాల్ సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టి మళ్ళీ టెస్టులు చేద్దామని చెప్పి మళ్ళీ టెస్టులు చేశారు. మళ్ళీ టెస్టులు చేసి నీకు ఇంత ముందు వచ్చిన జ్వరం కాకుండా ఇప్పుడు మళ్ళీ వేరే జ్వరం వచ్చిందమ్మా, ప్లేట్లెట్స్ కౌంట్స్ కూడా తగ్గుతున్నాయి, చెక్ చేద్దాము, హాస్పిటల్లోనే ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటారు, సిస్టర్స్ వాళ్ళందరూ ఉంటున్నారు కాబట్టి పాజిబిలిటీ ఉంటే ఎక్కడే జాయిన్ అయిపోండి అని చెప్పారు డాక్టర్ గారు. మా అన్నయ్య సరే ఇంటికి వెళ్తే ఏమైనా ఇబ్బంది అయితేమో ఎక్కడుంటే జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అని చెప్పి ఆంధ్ర హాస్పిటల్లో తీసుకుంటామండి, అక్కడ కూడా వేరే చెక్ చేస్తారు కదా అని చెప్పి ఆంధ్ర హాస్పిటల్లో రూమ్ తీసుకుని అక్కడ జాయిన్ అయ్యాం. 4 రోజులు కంటిన్యూగా పొద్దున సాయంత్రం కూడా సెలైన్ పెట్టారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి 8 గంటలకు ఒకసారి బాడీ పెయిన్స్, చలితో కూడిన జ్వరం కంటిన్యూగా వస్తానే ఉంది. ఇలా 3 రోజులు వచ్చింది. నాన్న, అమ్మ, అన్నయ్య వాళ్ళు, నాకు తెలిసిన అన్నదే నా సహోదరులు కానీ, నా బంధువులు కానీ అందరూ హాస్పిటల్కి వచ్చారు, నా గురించి ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి పాస్టర్ గారు నా కోసం ప్రత్యేకించి వచ్చి ప్రార్థన చేశారు. నాకు చాలా సంతోషంగాను, దేవుడు నన్ను చాలా బలపరిచినట్టుగా అనిపించింది. దాని నిమిత్తం దేవుడు నన్ను ప్రత్యేకించి నా తరపున ఆయన వందనాలు. ఆయన వచ్చి ప్రార్థన చేసి 3వ తారీఖు ప్రార్థన చేసి 4వ తారీఖు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 5వ తారీఖు పంపించేస్తారు, బ్రదర్ ఇబ్బంది ఏమి ఉండదు పంపించేస్తారు అన్నారు. అలాగే డాక్టర్ గారు వచ్చారు, చూశారు. చూసి రాత్రి నీకు ఫీవర్ రాలేదు కదమ్మా, ఈ రోజు రాలేదు కదా, చూద్దాము ఇలా ఉంటే పొద్దున్న పంపించేద్దాం అన్నారు. పాస్టర్ గారు చెప్పిన రీతిగానే అదేవిధంగా 5వ తారీఖు పొద్దున్నే స్టార్ట్ చేశారు, పంపించారు. ఆ తర్వాత కొంచెం మందులు వేసుకుంటారు. దేవుడి వల్ల ఎంతవరకు దేవుడు కాపాడాడు, మంచి స్వస్థ ఇచ్చింది. నేను చాలా చెప్తా ఉంటున్నా కానీ మర్చిపోయాను.
గడిచిన నెలలో 8, 9 తారీఖు అని స్టార్ట్ చేశాను కదా, అంతకుముందు నెలలో 28వ తారీఖు మీ షాప్ దగ్గర చిన్నగా పనిచేస్తున్నప్పుడు ఒక చైర్ మీద నుంచి పైన టైర్ డిస్ప్లే పెడతాను. డిస్ప్లే పెడుతుంటే ఆ టైర్ పెట్టేశాను. టైర్ ఉండగా పడిపోతే ఇంకొంచెం ఎక్కువ దెబ్బ తగిలేది. ఆ టైర్ పెట్టేసిన తర్వాత దాని ఎప్పుడో స్టిక్ చేద్దామని చెప్పి వేరే స్పేసర్ చిన్న ముక్క ఏదో అడిగాను. బ్రదర్ పక్కన ఉన్న కుర్రాడిని అడిగి ఇలా పక్కకు తిరిగాను. ఇలా పక్కనే టర్న్ అవుతుంటే ఆ పీవీసీ చైర్ కదా, ఆ చైర్ బ్రేక్ అయిపోయి దాని లెగ్ ఉంటుంది, ఆ లెగ్ కాళ్ళు దిబ్బే. దానివల్ల దగ్గర 15 రోజుల నుంచి 20 రోజుల పాటు కాలు తడపకుండా ఇంతమంది లేదు, కాలు తడపకుండా దాన్ని నడవడం చాలా ఇబ్బందిగా ఉంది. గడిచిన నెలంతా కూడా చిన్న చిన్న సమస్యలు, గడిచిన నెలండి చిన్న చిన్న సమస్యలన్నీ ఎన్ని ఎదురవుతా ఉన్నా దేవుడు అనుక్షణం అనుదినం ప్రతి క్షణం కూడా అంటే తండ్రి కుమారుడికి తోడై ఉన్న దానికంటే ఎక్కువగా చిన్న అనుకుంటానే ఉంటాం. ఆ చిన్న దానితోనే ఆపి ఎక్కువ ప్రమాదం లేకుండా ఎక్కువ ఇబ్బందులు నా పిల్లలు పడకూడదని చెప్పి దేవుడు ఎంతవరకు కాపాడుతూ వస్తున్నాడు. దాని నిమిత్తం దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఏమని చెప్తాం, ఎన్నని చెప్తాం, ఎన్ని చెప్పినా సరే దేవుని స్తుతించడంలో నేను చాలా చిన్నవాడినే, చాలా తక్కువ వాడిని. ఇంకా మరి మంచిది, ఇంకా పెద్దది దేవుడి కార్యాలు చేయాలని, దేవుడిని ఎంతగానో నేను మహిమపరచాలని, దేవుని తరపున నేను ఆ సాక్ష్యం ఎంతో పెద్దదై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే నేను దేవుని సన్నిధిలో పెద్ద సాక్ష్యాలు చెప్పులాగిన దేవుడు బాగా బలంగా బలపరిచిన ఆశ్చర్య కార్యములు నా సంఘానికి, నా కుటుంబానికి, నా సహోదరులకి అందరికీ జరిగించాలని దేవుని పేరట బలంగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పవలసినది ఏంటంటే, దేవుడు ఎంతవరకు స్వస్థ ఇచ్చాడు. అందు నిమిత్తం దేవుని నామానికి ప్రత్యేకించిన వందనాలు, నా కృతజ్ఞతలు. తర్వాత దేవుని నామములో మేము మా కుటుంబం అందరూ ఆత్మీయంగా ఎంతో బలపరచబడి, నా సంఘం అంతా బలపరచబడి ఆత్మీయంగా ఎలాంటి కల్మషం లేకుండా, అరమరికలు లేకుండా ఒకరినొకరు తండ్రి ఆత్మీయంగా హత్తుకొని జీవించేలాగా అందరూ ఒకరినొకరు గురుగొల్పించుకొని ప్రార్థన చేయాలని దేవుని నామమున మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరూ ఏక మనసుతో దేవుని ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అలాంటి ఆత్మ, అలాంటి మనసు, అలాంటి ఏకాగ్రత మనందరికీ ప్రార్థించాలని, ఒకరినొకరు ప్రార్థించాలని నేను మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎలాంటి స్వార్థపూరిత మనసు మనలోకి రాకుండా దేవుని పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క ఆత్మని ప్రతి ఒక్క బిడ్డని నడిపించాలని, ఒకరినొకరు ప్రార్థించాలని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. చిన్న బలహీనతలు కానీ పెద్ద బలహీనతలు కానీ వచ్చినప్పటికీ మనందరికీ తోడై ఉన్న దేవుడు, శక్తిమంతుడైన స్వస్థపరచగలిగిన దేవుడు మనల్ని స్వస్థపరచుతాడని విశ్వాసం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు వేరొక ఆలోచన కానీ, వేరొక ప్రార్థనా విధానం కానీ అలాంటిది లేదు. నా యొక్క మా అమ్మ కొమ్మూరి రెప్పమ్మ గారు చిన్నప్పటి నుంచి దేవుడు 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 ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ఆశ్చర్యకార్యం చేస్తాడు అని చెప్తూ నడిపించింది. నా తండ్రి, నా తల్లి, నా సహోదరులు వేరొక ఆలోచన అంటే ఏమీ లేదు. దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే మనం నడిపిస్తాడని చెప్పి అనుక్షణం అనుజనం చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అందుకే నాకు వేరే ఆలోచన లేదు, ఏమీ లేదు. ఏమి జరిగినా, ఏమి తలచినా, ఏమి ముందున్నా సరే నా దేవుడు నన్ను నడిపిస్తాడని ఒకటే ఆలోచన. అలాగే ప్రతి ఒక్కరికి ఆయనే గురి ముందు కనబడేలాగా ఉండాలని అందరూ నిస్వార్థమైన ప్రేమతో ఆయన స్తుతించు ఒకరినొకరు ప్రేమించుకొని సాగిపోవచ్చున్నాను మనస్ఫూర్తిగా నేను కోరుచున్నాను. చాలా బలంగా చెప్పాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. ఎవరికైనా ఎలాంటి బలహీనత ఏమైనా ఉన్నా సరే దేవుని సన్నిధిలో మంచి స్వస్థత కలగాలని, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎంతో బలపరచబడి ఎదగాలని, ఒకరినొకరు ఎంతో ప్రేమించుకొని ఆత్మీయంగా ప్రేమించుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగాలని, అలాగే ఎవరైనా బలహీనత ఉంటే అందరికీ మంచి స్వస్థత చేయకూడాలని, మనందరి దగ్గర ప్రార్థన చేసే యాజకులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఆయన కుటుంబానికి కూడా మంచి జరగాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని, ఈ సమయంలో ఈ సన్నిధిలో ఇటు స్థలంలో నేను నిలబడి ఇలా సాక్ష్యం చెప్పడానికి వీలుగా ఇటు స్థలాన్ని మనకు అనుగ్రహించిన, మనకి ఇచ్చిన తండ్రి అటు కుమార్తె కూడా మంచి ఆరోగ్యం జరగాలని, ఆవిని కూడా దేవుడు అనుదినం బలపరిచి దీవించి ఆమె కుటుంబానందరినీ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని, నాకు ఇచ్చిన స్వస్థను బట్టి కూడా దేవుని మహిమపరచాలని నేను కోరుచున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.